మనం అప్పు ఎవరికైనా ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు రాయించి, సంతకం పెట్టించి అప్పుడు మనం అప్పు ఇవ్వాలి. అలాగే నలుగురు సాక్షుల్ని లేకపోతే ఇద్దరు సాక్షులను దానికి సాక్షిగా పెట్టాలి. లేకుండా మనం దరఖాస్తు ఇవ్వకుండా, రాయించుకోకుండా, వాళ్ళ సంతకం పెట్టించుకోకుండా, సాక్షులు పెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే అది అప్పు ఇచ్చినోళ్ళకి చాలా అనుకూలంగా ఉంటదనమాట. తిరిగి ఇచ్చే అవకాశాలు ఉండవు. అలాగే ఒకవేళ మనం దరఖాస్తు రాయించి, సాక్షులు పెట్టి మనం అప్పిచ్చి, వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే దేవుడు మనల్ని క్షమించడు. తప్పకుండా శిక్షిస్తాడు. ఇహలోకంలోనే శిక్షిస్తాడు, పరలోకంలో కూడా వాళ్ళని శిక్షిస్తాడు. అయితే ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళకి దేవుడు ఇహలోకంలో లాభాన్ని చేకూరుస్తాడు, పరలోకంలో కూడా వాళ్ళకి లాభాన్ని చేకూరుస్తాడు. అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా రూపాయి కూడా వాళ్ళకి ఉంచుకోకుండా ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఏ విధంగానైతే ఆనందంగా ఇచ్చారో ఆ విధంగా ఇచ్చేయాలి. అప్పు తీసుకున్నప్పుడు బతిమాలేసి ఇస్తారు, కానీ ఇచ్చేటప్పుడు కూడా చాలా బాధాకరంగా ఇస్తారు.